హలో గైస్, ఈ వారంలో మనకి మార్కెట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి డిస్కస్ చేద్దాం గైస్. నిఫ్టీ అలాగే సెన్సెక్స్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ డిస్కస్ చేద్దాం. అలాగే చాలామంది కొచ్చిన్ షిప్ యార్డ్ షేర్ని యాడ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు, దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఈ వారంలో కొంత బాగా పాజిటివ్గా ట్రేడ్ అయ్యే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. కొంత పాజిటివ్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ అనమాట, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. బట్ మనకి ప్రెజెంట్ అయితే కనుక గిఫ్ట్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 65 పాయింట్స్ డౌన్లో మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది. బట్ దీని తర్వాత సాటర్డే మనకి కొంత ఏదైతే నెగిటివ్ న్యూస్ ఉంది, H1B వీసాస్ సో ప్రైస్ అనేది హైక్ చేస్తుందని చెప్పి కొంత న్యూస్ ఉందన్నమాట. సో ఇది కొంత బ్యాడ్ న్యూస్. సో కొంత మార్కెట్స్ కొంత గ్యాప్ డౌన్ ఉండే ఛాన్సే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఐటీ స్టాక్స్లో కూడా స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ మార్కెట్స్ కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కనుక సో మినిమం టు మినిమం ఒక 100 పాయింట్స్ అయితే 80 to 100 పాయింట్స్ మినిమం ఓపెన్ అయినా సరే మనకి ఆల్మోస్ట్ 25,200 లెవెల్ దగ్గర మనకు ఓపెన్ అయ్యే ఛాన్స్ అనమాట. మనకి ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి 25,150 సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఏమైనా స్లైట్గా లైక్ 80 to 100 పాయింట్స్ ఓపెన్ అయినా సరే మనకి 25,150 లెవెల్ మనకి మళ్ళీ కూడా టెస్ట్ చేసే ఛాన్స్ అనమాట. ఇది మనకి సపోర్ట్. ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకొని రివర్సల్ వస్తే కనుక మళ్ళీ కూడా 25,300, 25,400, 25,500 మనకి సో మేజర్ రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. మనకి అప్కమింగ్ పైన అప్ సైడ్ చూస్తే కనుక 25,500 మనకి ఈ వీక్లో ఖచ్చితంగా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. ఒకవేళ మార్కెట్స్ ఏమైనా పడితే కనుక 25,150 అలాగే 25,000 లెవెల్స్ మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేస్తే సో ఇది కూడా ఒకవేళ బ్రేక్ అయితే కనుక 24,900 లెవెల్ దాకా కూడా మార్కెట్ పడే ఛాన్స్ తగ్గేసి. ఒకవేళ మార్కెట్స్ ఏమైనా స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కనుక రేపు కనుక మండే రోజు మనకి 25,150 లెవెల్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకొని రివర్సల్ వస్తే మళ్ళీ రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక సో మండే ట్యూస్డేలో మనకి 25,000 లెవెల్స్ మనకి వచ్చే ఛాన్స్ తగ్గేసి. సో ఇది మనకి నిఫ్టీ సింపుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ వారం కోసం అనమాట. అలాగే మనం సెన్సెక్స్ అబ్జర్వ్ చేసిన సెన్సెక్స్ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం, లాస్ట్ వీక్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. ఒకవేళ 82,000 లెవెల్ కనుక పైన సస్టైన్ అయితే కనుక ఈజీగా 82,600 నుంచి 83,000 లెవెల్స్ మనకి వెళ్ళే ఛాన్స్ ఉందని లాస్ట్ వీక్లో కూడా మనం డిస్కస్ చేసాం సండే వీడియోలో. సేమ్ ఎగ్జాక్ట్గా మనకి 83,000 లెవెల్ పైన ఓపెన్ అయ్యి సో అక్కడి నుంచి మళ్ళీ కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో 82,500 నుంచి 82,600 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్ అనమాట ప్రీవియస్గా. ఇప్పుడు మనకి అది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. మాక్సిమం మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వచ్చు కాబట్టి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఈ లెవెల్ టెస్ట్ చేస్తుంది. ఒకవేళ అప్ సైడ్కి వెళ్తే కనుక ఇది బ్రేక్ అయితే కనుక మళ్ళీ కూడా మనకి 83,500 లెవెల్స్కి అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు అనుకుంటే కనుక ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అయితే కనుక మనకి ఇమీడియట్గా 82,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. అలాగే మనకి 81,400 కూడా మనకి సపోర్ట్ రీజన్స్ అనమాట. ఒకవేళ సెన్సెక్స్ మనం మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ డిస్కస్ చేస్తే కనుక 82,500, 82,600 ఈ రీజన్ మనకి సపోర్ట్ రీజన్. ఒకవేళ గ్యాప్ డౌన్ వల్ల ఇది ఏమైనా బ్రేక్ అయితే కనుక మనకి ఇమీడియట్గా మనకి 82,000 లెవెల్ దాకా కూడా మనకి సపోర్ట్ లేదు. ఇది మనకి మేజర్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక 81,400 నుంచి 81,000 మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయి. సో ఇది మనకి సింపుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ వారం కోసం అనమాట. సో ఇది మనకి సెన్సెక్స్ అనాలిసిస్. అలాగే ఈ వారంలో సో కొంత పాజిటివ్ స్టాక్స్ డిస్కస్ చేసాము. చాలామంది కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి అడుగుతున్నారు అనమాట. షిప్ బిల్డింగ్ కంపెనీస్ కొంత రీసెంట్ టైమ్స్లో రికవరీ అయ్యాయి. అలాగే కొన్ని డిఫెన్స్ స్టాక్స్ కూడా మనకి రికవరీ అనేది కనిపిస్తుంది అనమాట. ఈవెన్ హాల్ కానివ్వండి, పరాస్ డిఫెన్స్ కానివ్వండి, కొచ్చిన్ షిప్ యార్డ్ కానివ్వండి, GRSC కానివ్వండి, రీసెంట్ టైమ్స్లో కొంత రికవరీ కనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే కనుక సో కొచ్చిన్ షిప్ యార్డ్ మార్కెట్స్ కొంత నెగిటివ్ ఉండే ఛాన్స్ ఉంది. సో చాలామంది సో ఈ పర్టికులర్ స్టాక్ గురించి అడుగుతున్నారు. సో 1900 మనకి సో ప్రీవియస్గా కూడా మల్టిపుల్ టైమ్స్ స్లైట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి కూడా ఈ లెవెల్ పైన ఓపెన్ అవడం అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ రావడం జరుగుతుంది అనమాట. 1900 అబోవ్ సస్టైన్ అయితే అప్పుడు మాత్రమే ప్లాన్ చేసుకోండి. ఒకవేళ గ్యాప్ డౌన్ మార్కెట్ పడడం వల్ల సో ఒకవేళ స్టాక్ 1900 బిలో వచ్చేస్తే కనుక మళ్ళీ కూడా 1750 లెవెల్స్ దాకా వెయిట్ చేసి అక్కడ యాడ్ చేసుకోవడం బెటర్ గైస్. సో ఇది మనకి కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి అనమాట. అలాగే ఈ వారంలో కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి బ్యాంకో ఇండియా అనమాట. సో ఆఫ్టర్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ సో చాలా మంచి అప్ సైడ్గా మూవ్ అవుతుంది అనమాట. మార్కెట్స్ ఒకవేళ గ్యాప్ డౌన్స్ ఓపెన్ అయ్యి మార్కెట్స్ పాజిటివ్ ఉంటే మాత్రమే ఈ స్టాక్స్ని సో కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే మార్కెట్స్ పడిపోతుంటే హెవీగా సో ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతాయి. అందువల్ల వెయిట్ ఒకవేళ మార్కెట్స్ కొంత పాజిటివ్గా టర్న్ అయితే కనుక అప్పుడు ఈ పర్టికులర్ స్టాక్స్ని కాన్సన్ట్రేట్ చేయండి. సో మంచి బ్రేక్అవుట్ ఆల్మోస్ట్ 680, 700 బ్రేక్అవుట్ తర్వాత స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది లాస్ట్ వీక్లో. స్లైట్ ఫాల్ మనకి ఉండే ఛాన్స్తో ఒకవేళ గ్యాప్ డౌన్స్ ఓపెన్ అయితే కనుక స్లైట్ ఫాల్ ఉండే ఛాన్స్తో ఒకవేళ పడుతుంటే కనుక 750 నుంచి 780 లెవెల్స్ టెస్ట్ చేస్తుంది. ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. మళ్ళీ కూడా 850, 900,
950 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో మనకి 700 సపోర్ట్ కాబట్టి దీని బిలో ఎస్ఎల్స్ మెయింటైన్ చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి అనమాట. లేదు ఒకవేళ మార్కెట్ ఒకవేళ సైడ్ వేస్ ఓపెన్ అయినా లేదా స్లైడ్ గ్యాప్ డౌన్ వల్ల స్టాక్ 800 టెస్ట్ చేసి ఇక్కడ రివర్సల్ వచ్చినా యాడ్ చేసుకోండి గైస్. లేదు స్టాక్ మార్కెట్ వల్ల కంటిన్యూస్ పడిపోతుంటే కనుక బెటర్ వెయిట్ ఫర్ 750 to 775 780 రీజన్స్ దాకా వెయిట్ చేసి ఇక్కడ అక్యుములేట్ చేసుకోవడం బెటర్ గైస్. సో ఇది మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి రెడింగ్టన్. సో రెడింగ్టన్ లాస్ట్ వీక్లో కొంత న్యూస్ వల్ల మనకి మూవ్ అయింది. ఏదైతే ఐఫోన్ 17 లాంచ్ వల్ల వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ చేస్తారు కాబట్టి కొంత ర్యాలీ అనేది కనిపించింది. ఈవెన్ ఫ్రైడే కూడా మనకి ఐఫోన్ 17 లాంచ్ వల్ల సో స్టాక్లో మంచి మూమెంటం కనిపించింది. ప్రజెంట్ లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి 300 లెవెల్ టెస్ట్ చేస్తుంది. సో కపుల్ ఆఫ్ డేస్ వెళ్ళి సో టెస్ట్ చేసి మళ్ళీ కూడా ప్రాఫిట్ బుకింగ్, ఈవెన్ ఫ్రైడే కూడా మనకి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఒకవేళ మార్కెట్ నెగిటివ్ ఓపెన్ అయితే కనుక స్టాక్ పడే ఛాన్స్ ఉంది. అబ్జర్వ్ చేయండి 280 లెవెల్కి వచ్చి 275 280 లెవెల్ దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే కనుక ఇక్కడ యాడ్ చేసుకోండి. లేదు మార్కెట్స్ కొంత పాజిటివ్గా ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ రికవరీ అయ్యి సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత రికవరీ అయ్యి స్టాక్ కూడా పాజిటివ్గా ఉండి 300 పైన సస్టైన్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. 330 లెవెల్స్ మనం మినిమం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ర్యాలీ ఇస్తే కనుక 350 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ రేపు కనుక సో 300 లెవెల్ పైన సస్టైన్ కాకుండా పడిపోతుంటే బెటర్. సో 275 నుంచి 280 రీజన్స్ దగ్గర వెయిట్ చేయండి. ఇక్కడ మనకి రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో 250 స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. 300 330 350 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇది మనకి రెడింగ్టన్ గురించి అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి సుప్రియా అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ మేము ఆల్రెడీ ఈక్విటీ ఇంట్రాడేలో ఫ్రైడే రోజు తీసుకున్నాం అనమాట. మంచి ప్రాఫిట్ 3 to 4% ప్రాఫిట్ తీసుకున్నాం. సో స్టాక్లో అయితే కనుక స్ట్రాంగ్ రివర్సల్ లాస్ట్ 3 డేస్ బట్టి వచ్చిందనమాట. సో కొంత గ్యాప్ డౌన్ ఉంటే కనుక మనకి 700 మేజర్స్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఫ్రైడే రోజు బ్రేక్ అయింది. సో అబ్జర్వ్ చేయండి ఒకవేళ 700 పైన 1 more day సస్టైన్ అయితే కనుక అప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట. 750 775 నుంచి 780 రీజన్స్ మన టార్గెట్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది మనకి సుప్రియా గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మాస్టిప్ మనం 225 దగ్గర డిస్కస్ చేసాం. లాస్ట్ వీక్లో కూడా 240 245 రీజన్స్ దగ్గర డిస్కస్ చేసాం. సో అదే రీజన్లో కొంత సైడ్ వేస్ టెస్ట్ చేసి మళ్ళీ కూడా పాజిటివ్గా టర్న్ అవుట్ అయింది. ప్రజెంట్ అయితే కనుక స్టాక్ 275 మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఫ్రైడే రేపు కనుక మనకి పడిపోతే కనుక మళ్ళీ కూడా 240 నుంచి 250 రీజన్స్లో రివర్సల్ వస్తే ఇక్కడ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు ఒకవేళ రేపు కొంత పాజిటివ్ ఉండి 275 పైన ఒకవేళ బ్రేక్ అయితే కనుక 1 day సస్టైన్ అవ్వండి. మండే రోజు అబ్జర్వ్ చేసి తీసుకోండి గైస్. ఒకవేళ మండే రోజు పడిపోతుంటే కనుక బెటర్ వెయిట్ ఫర్ దిస్ లెవెల్. ఇక్కడ రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకోండి. 275 నుంచి 280 300 లెవెల్స్ మన టార్గెట్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి మాస్టిప్ గురించి అనమాట. అలాగే జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కూడా మేజర్ బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. బట్ 1 more day అబ్జర్వ్ చేయండి. మార్కెట్స్ నెగిటివ్ ఉంటే ఖచ్చితంగా సో వెయిట్ చేసి యాడ్ చేసుకోండి. సో 330 సో 325 నుంచి 330 రీజన్ మనకి సో సపోర్ట్ రీజన్ అనమాట. సో ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ టెస్ట్ చేసిన అక్కడి నుంచి స్టాక్ పడిపోయింది. సో ఈవెన్ సో రీటెస్ట్ చేసింది ఫ్రైడే రోజు మనకి మంచి ర్యాలీ కనిపించింది. 1 more day అబ్జర్వ్ చేయండి. మార్కెట్స్ కొంత పాజిటివ్గా టర్న్ అయితే ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట. 350 380 లెవెల్స్ మనం మినిమం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఈ పర్టికులర్ స్టాక్ నుంచి గైస్. సో ఇవి మనకి సో 5 స్టాక్స్ అనమాట ఏవైతే కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నవి. మీరు కూడా అనాలిసిస్ చేసుకొని యాడ్ చేసుకోండి గైస్. అంతేకాకుండా మార్కెట్స్ కొంత పాజిటివ్గా టర్న్ అయిన తర్వాత మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.